శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సారీడు, కాళీ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఇక్కడ శివలింగాన్ని ఇవి పూజించడం వలన శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి. ఇది వచ్చేసి బైపాస్ రోడ్ అనమాట. మనం బస్సులో విజయవాడ కానీ గుంటూరు నుంచి కానీ వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా ఇక్కడ మనకి బస్సు ఆపుతారు. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం ఆటో వాళ్ళు మనకి ఒక్కొక్కరికి 10 రూపాయలు తీసుకుంటారు. అదే మనం మాట్లాడుకుని వెళ్తే ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక ఇది వచ్చేసి శ్రీకాళహస్తి బస్ స్టాండ్. ఆలయానికి 800 మీటర్ల దూరంలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. ఆటో వాళ్ళు అయితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ శ్రీకాళహస్తి ఆలయం అనేది గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. అంటే 365 రోజులు ఈ ఆలయం అనేది తెరిచే ఉంటుంది అనమాట. దేశంలో ఏ ఆలయంలో అయినా సరే గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఈ ఆలయం మాత్రమే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండడం దీని ప్రత్యేకత. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం మాట్లాడుకొని వెళ్తే ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. జ్యోతిష్ ప్రకారం ఏంటంటే రావుకేతులకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలో అయినా రావుకేతు లోపం ఉన్నట్లయితే వారి జీవితంలో ఒత్తిడి నెలకొని ఉంటుంది. కొన్నిసార్లు పనిలో వైఫల్యం లేదా అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. మనకి ఇష్టమైన వారితో దూరం అయ్యే ప్రమాదం లేదా మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉండటం జరగవచ్చు. దానివల్ల ఏంటంటే ఈ నివారించే మార్గాల్లో మెయిన్ ఏంటంటే శ్రీకాళహస్తిలో రావుకేత పూజ చేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అనమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అది కూడా మనం రాహుకాల సమయాలు ప్రతిరోజు శనివారం నుంచి ఆదివారం దాకా వారం రోజులు వివిధ సమయాల్లో రాహు సమయం మారుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం చేయించుకుంటే ఈ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. శ్రీకాళహస్తి రావుకేతు పూజలకు ప్రసిద్ధి అనమాట. ఇక్కడ పూజలు అనేవి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ప్రతిరోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది. ఇక్కడ పూజలు చేసుకునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాల్సిన పని లేదు. ఎలా వచ్చినా సరే మనకు పూజ అనేది చేస్తున్నారు. మనం పూజకు వచ్చే వాళ్ళు అసలు ఏమీ తీసుకురావాల్సిన పని లేదు. రావుకేతు పూజ టికెట్ తీసుకుంటే దాంతో పాటే మనకు అన్ని ఇస్తారు. అందులోనే వస్తాయి అనమాట మనకి. ఈ పూజ అనేది రావుకాల సమయంలో చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది వచ్చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. శనివారం నుంచి ప్రతి వారం రోజుల వరకు అనేది రావుకాల టైం అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ టైంలో మీరు చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇక మనం ఇప్పుడు రావుకేతు పూజ యొక్క టికెట్ కాస్ట్ మరియు మండపాలు చూసుకుంటే మండపాలను బట్టి టికెట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. 500 రూపాయల దగ్గర నుంచి 5000 రూపాయల వరకు ఉంది. 500 వచ్చేసి టెంపుల్కి బయట ఉంటుంది. టెంపుల్ ప్రెమిసెస్ లోనే ఉంటుంది. మనతో పాటు ఇంకొకరు రావచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మన పక్కన కూర్చోడానికి అలో లేదు. వెనకమాల నుంచొని ఉండటం వరకేనమాట. అదే జనాల క్రౌడ్ రావుకాలం టైంలో ఎక్కువ ఉంటారు కాబట్టి అలో చేయరు. ఓన్లీ భార్యాభర్తలు అయితేనే అలో చేస్తారు ఇద్దరిని వచ్చేసి. ఇంకోటి 750 రూపాయల టికెట్ వచ్చేసి ఏసీ హాల్ అనమాట. శివ సన్నిధి దగ్గరలో ఉంటుంది. టెంపుల్ ప్రెమిసెస్ లోనే. దీనికి కూడా ఒక పర్సన్ అనేది అలో చేస్తారు. ఇంకోటి 1500ది. ఇది కూడా ధ్వజస్తంభానికి దగ్గరలో టెంపుల్ కి బయటే ఉంటుంది. ఇద్దరు పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళు అలౌ చేస్తారు దీనికి. ఇంకోటి వచ్చేసి 2500 టెంపుల్ లోపల ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో కూడా 2 పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళను అలౌ చేస్తారు. ఇంకోటి వచ్చేసి 5000 రూపాయలు. ఇది గర్భగుడికి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది కూడా దీంట్లో కూడా 2 పెద్దవాళ్ళని 2 పిల్లల్ని అలౌ చేస్తారు. పూజ అనేది అందరికి ఒకటే. కాకపోతే ఏంటంటే మండపాలు మారుతూ ఉంటాయి అనమాట మనం పెట్టే కాస్ట్ని బట్టి. ఈ రావుకేతు పూజ ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాం. రావుకేతు పూజ టికెట్ తో పాటే మనకు పూజకు కావాల్సిన సామాగ్రి కిట్ దేవస్థానం వారే ఇస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. పూజా కిట్ లో కొబ్బరికాయ, 2 నిమ్మకాయలు, పువ్వులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, 2 ప్యాకెట్ల ధాన్యం, ఎరుపు మరియు నల్ల క్లాత్ ఉంటాయి. వీటితో పాటు రావుకేతు ఆకారంలో 2 సర్పాల్లాగా ఉన్న వెండి వేస్తారు. మనం ఆ నలుపు ఎరుపు గుడ్ల పైన ధాన్యాన్ని పోసి వాటిపైన రావుకేతుల నుంచి వాటికి ఎదురుగా సర్పాలు మన వైపుకు వచ్చేలా వాటిని మధ్యలో తమలపాకులు, రావుకేతులకు ఎదురుగా నిమ్మకాయలను, వాటికి ఎదురుగా మనం కొట్టిన కొబ్బరికాయను ఉంచాలి. పసుపు కుంకుమను 2 కలిపి వాటిని నిమ్మకాయలకు రావుకేతులకు బొట్టు పెట్టి పువ్వులతోనూ కుంకుమ పసుపుతోనూ పూజ చేయాలి. ఇక ఈ పూజ వచ్చేసి సుమారు ఒక 1/2 గంట టైం పడుతుంది. పూజారి గారు మనకు మై పట్టుకొని మంత్రాలు చదువుతూ పూజ ఏ విధంగా చేయాలో చెప్తారు. పూజ అయ్యాక మనం పూజ చేసిన వస్త్రాలను గుళ్ళో వదలడం కానీ, స్నానాలు చేయడం కానీ, అదేవిధంగా మన ఒంటి మీద ఉన్న బట్టలను విడిచి అక్కడ వదిలివేయటం కానీ చేయకూడదు. మనకి ఇచ్చిన రావుకేతుల్ని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మన తల మీద 3 సార్లు తిప్పుకొని అక్కడే ఉన్న హుండీలో వేయాలన్నమాట. పూజ అయ్యాక మనం
ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, కానీ చుట్టాల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ వెళ్ళకూడదు. పూజ అయ్యాక నేరుగా మన ఇంటికే వచ్చేయాలి. చాలా మంది తిరుపతి కానీ చుట్టుపక్కల గుళ్ళు తిరగొచ్చా అని అడుగుతున్నారు. కంపల్సరీగా తిరగొచ్చు, దానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. అక్కడ పూజలు చెప్పేది ఏంటంటే చుట్టాల ఇంటికి స్నేహితుల ఇంటికి మాత్రమే వెళ్ళవద్దని. అదేవిధంగా ఆ రోజు వరకు ఉపవాసం ఉండి ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఉత్తమ మార్గం. ఆ సాయంత్రం అనేది నేల పడక పనుకోవడం అనేది ఉత్తమ మార్గం. అదేవిధంగా సిగరెట్, మందు, మద్యం అనేది ఆ రోజు వరకు ముట్టుకోకుండా ఉండడం అనేది నియమం అన్నమాట.